हेलो नमस्ते वेलकम टू मై ఛానల్ మెకానిక్ మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే మన సెకండ్ సిరీస్ లో 8th వీడియో వచ్చేసి మన థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆ ప్రాపర్టీ పేరు ఏంది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సో ఈ వీడియోలో మనము చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాము ఓకేనా ఇప్పుడు మనము చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి డీటెయిల్ గా చూద్దాం ఓకేనా సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏమంటుంది ఇఫ్ Laplace transform of f of t is equals to integral 0 to infinity e power minus st into f of t dt is equals to f bar s. ఇది మన Laplace transforms normal formula. అదే ఇక్కడ చూడండి then Laplace transform of f of a t is equals to 1 by a f bar s by a. అంటే ఎప్పుడైతే ఫంక్షన్ లో ఇంకొక కాన్స్టెంట్ a అనేది వచ్చింది అనుకోండి f of a t అని అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మనకి ఆన్సర్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి 1 by a అంటే ఇక్కడ 1 by a వస్తుంది అట్ ద సేమ్ టైం s ప్లేస్ లో మనకి s by a వస్తుంది సో ఇది ఎట్లనో దీని ప్రూఫ్ చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ప్రూఫ్ కి ఏమంటారు ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే ఈ at ఉందా ఈ at ని మనం u అనుకుందాం ఓకేనా ఈ at ని u అనుకుందాం సో at ని u అనుకుంటే t ఏమవుతుంది ఏం చేస్తున్నా ఈ a ని ఇటు పంపిస్తున్నా t u by దీన్ని 1 అనుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది dt du by a అవునా కదా సో మనకి dt du by a వచ్చింది సో ఈ పార్ట్ అయిపోయింది ఈ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of a t is equals to integral 0 to infinity e power minus st into f of t dt దాని తర్వాత ఏమైంది మీరు కరెక్ట్ చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ at ప్లస్ లో నేను ఏం రాసిన at is equals to u సో at ప్లస్ లో u సబ్స్టిట్యూట్ చేసిన is equals to integral 0 to infinity e power minus s plus st కదా t ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన u by a into ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే f of u అయిపోయింది f of a t కాస్త a t ప్లస్ లో u పెట్టడం వల్ల f of a t కాస్త f of u అయింది సో ఇంటూ f of u ఇంటూ dt ఏమందో చూద్దాం dt is equals to du by a ఓకేనా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of u is equals to మీరు కరెక్ట్ గమనిస్తే ఈ 1 by a ని బయటికి లాగేస్తుంది ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి 1 by a ఇంటిగ్రల్ 0 to infinity e power minus s by a into u కరెక్ట్ చూడండి ఇక్కడ మనకు కూడా మైనస్ ఎస్ ఇంటూ టీ సో ఇక్కడ మనకి వేరియబుల్ ఏంది అంటే ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఏంది యూ సో మనం ఎట్లా రాసుకోవాలి ఈ ఫార్మాట్లో రాసుకోవాలి ఈ పవర్ మైనస్ ఎస్టీ సో ఈ పవర్ మైనస్ ఎస్ బై ఏ ఓన్లీ యూ సపరేట్గా ఉండాలి అందుకే ఏం చేసిన యూనిట్ ఈ యూనిట్ తెచ్చేసుకున్నాం ఈ పవర్ మైనస్ ఎస్ బై ఏ ఇంటూ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డియూ సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 by a ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎస్ బై ఏ ఇంటూ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఇస్ నథింగ్ బట్ మీరు కరెక్ట్ చూడండి 1 by a సో దీని ఇంటిగ్రల్ ఏమవుతుంది సో ఇక్కడ నార్మల్గా ఇప్పుడు దీని వాల్యూ ఏంది f bar s అవునా కదా సో ఇక్కడ మనకి s ఒకటే ఉంది కానీ ఇక్కడ s ప్లేస్లో ఏముంది s by a ఉంది సో 1 by a వచ్చింది కాబట్టి 1 by a దీని ఓల్ వాల్యూ ఎంత f bar నార్మల్గా s ఉంటుంది ఇక్కడ కూడా s ఉంది అందుకే ఇక్కడ s ఉంది సో ఇక్కడ మనకి s ప్లేస్లో ఏముంది s by a ఉంది అందుకే 1 by a f bar s by a వచ్చింది సో అర్థమైందా విచ్ ఇస్ నథింగ్ బట్ 1 by a f bar s by a సో ఇక్కడ మనకి ఏంది u ప్లేస్ లో at సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి డైరెక్ట్ సో మళ్ళీ మనం ఏం చేయాలి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of at is equals to 1 by a f bar s by a సో అర్థమైందా మీకు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ స్కేల్ అంటే సింపుల్ ఎప్పుడైతే మనకి ఈ t ఫంక్షన్ అనేది వేరే ఏ కాన్స్టెంట్ తోటైనా మల్టిప్లై అయినప్పుడు ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది సో ఎఫెక్ట్ అయితే ఈ అవుట్కమ్ ఉందా ఈ అవుట్కమ్ అనేది కూడా ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అర్థమైందా సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఏటీ అంటే ఫంక్షన్లో ఏ అనేది టీతో మల్టిప్లై అయిందో అప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం సింపుల్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేస్తాం అంటే మనం ఏం చేసినాము ఈ డిటి అనేది ఉందా ఈ డిటిని కాస్త మనము యూగా కన్వర్ట్ చేసుకున్నాం ఎందుకంటే మనం ఒక సపరేట్ వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాం at ఈక్వల్స్ టు యూ అని సో మనము సపరేట్ వేరియబుల్ డిఫైన్ చేసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేసినాం సో అర్థమైందా మీకు క్లియర్గా సో ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ సమ్
ఇది పక్కా చేయాలి. ఇవి చేస్తే మనకి ఏంటంటే ఇది ఎగ్జామ్స్కి వచ్చే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఆ ప్రాబ్లం చేసే ముందు దానికి సంబంధించిన ఒక చిన్న ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ AT ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ AT ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనేది మనం సాల్వ్ చేయాలి. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సింపుల్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సైన్ హైపర్బోలిక్ AT ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ రాసుకుంటున్నా. సో సైన్ హైపర్బోలిక్ x వాల్యూ e పవర్ x ప్లస్ e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. సో అదే 80 టర్మ్స్లో ఉంది కాబట్టి e పవర్ 80 మైనస్ e పవర్ మైనస్ 80 బై 2, ఓకేనా? సో నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ AT ప్లస్ లో నేను ఏం చేస్తున్నా అంటే e పవర్ 80 మైనస్ e పవర్ మైనస్ 80 బై 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. తర్వాత ఏం చేస్తున్నా ఈ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగేస్తున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా ఈ e పవర్ 18 ఎఫ్ ఆఫ్ టీ తో సబ్స్టిట్యూట్ చేసి ఏమైతే మల్టిప్లై చేసిన సబ్స్టిట్యూట్ అంటున్నా. సో e పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ e పవర్ మైనస్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అదే రాసుకున్నా. సో ఇక్కడ ఏమవుతుందో మీరు కరెక్ట్గా గమనించండి. ఇక్కడ మనము ఓకే నెక్స్ట్ చెప్తాం. సో ఆఫ్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ఎఫ్ ఆఫ్ టీ మైనస్, సో ఇప్పుడు ఏం చేస్తున్నా దానికి సపరేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాస్తున్నా. ఎందుకంటే లీనియారిటీ ప్రాపర్టీ అంటే మీకు తెలుసా? లీనియారిటీ ప్రాపర్టీ అంటే సింపుల్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ b ఇంటూ g ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ b ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ టీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, లీనియారిటీ ప్రాపర్టీ వాడితే ఏమవుతుంది, ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ రాసుకున్నా, ఇది సపరేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మర్ రాసుకున్నా. అకార్డింగ్ టు లీనియారిటీ ప్రాపర్టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ హోల్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అది లీనియారిటీ ప్రాపర్టీ. దాని తర్వాత నేను ఒక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకునేది మీకు అర్థం కాలేదు. హాఫ్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ, ఇది ఎట్లా వచ్చింది అబ్బా అంటారు. ఇది మన నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది, షిఫ్టింగ్. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ. అర్థమైందా? గుర్తు తెచ్చుకోండి ఆ ప్రాపర్టీ, ఇందా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం ఇది. సో ఆఫ్ ఇంటూ ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, e పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ, ఇదే ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ చూడండి మైనస్, ఇక్కడ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో e పవర్ మైనస్ 80 ఉంది, ఇక్కడ ప్లస్ 80 ఉంటే మనకి మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ 80 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్లస్ 80 వస్తుంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ రాసేసుకుందాం, అది కూడా ఏముంది, అది కూడా ఒక ఫార్ములా, e పవర్ మైనస్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ, ఇది కూడా ఒక ఫార్ములా, గుర్తుపెట్టేసుకోండి ఇంకా, ఓకేనా? సో హాఫ్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. ఇప్పుడు హాఫ్ కింద మల్టిప్లై చేస్తే ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ బై 2. సో అర్థమైందా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో నెక్స్ట్ సేమ్ అదే కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో సింపుల్ సేమ్ మెథడ్ని ఫాలో అవుతాం. ఏం చేస్తాము, ఇక్కడ కూడా కాస్ హైపర్బోలిక్ 80 ఏంది, కాస్ హైపర్బోలిక్ 80 ఈక్వల్స్ టు e పవర్ 80 ప్లస్ e పవర్ మైనస్ 80 బై 2. సో సేమ్ ఇది హాఫ్ ఇంటూ 2ని బయటకు తీసుకొచ్చేసిన ఆల్రెడీ, ఈ స్టెప్ మళ్ళీ లేకుండానే 2ని బయటకు తీసుకొచ్చి హాఫ్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ప్లస్ e పవర్ మైనస్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. తర్వాత ఏం చేసిన, అకార్డింగ్ టు లీనియారిటీ ప్రాపర్టీ, ఈ ఓల్డ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్, అది రాసేసుకున్నాం. తర్వాత ఏం చేసిన, సేమ్ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఈ 1/2 దాంతో మల్టిప్లై చేసిన. సో మనకి ఏమొచ్చింది, ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ బై 2. సో రెండు అర్థమైనా మీకు? సో దీనికి మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం అన్న 2 ప్రాబ్లమ్స్ అన్న చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ఇందాక కనుక్కున్న 2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ 3t ఇంటూ కాస్ 2t. సో ఇది ఏ ఫార్ములా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos hyperbolic 80 into f of t is equals to f bar s minus a plus f bar s plus a by 2. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం, పక్కా కన్ఫ్యూజ్ అవుతాం, ఓకేనా? ఈ ఎఫ్ ఆఫ్ టీకి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి ఫస్ట్. సో దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2t, cos 80 is equals to s by a square plus a square.
ఓకేనా, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో దీనికే మోడిఫికేషన్స్. ఈ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ఉందా అది దీనిదే. అంటే దాని అర్థం ఏంది, ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ అంటే ఏంది, ఇప్పుడు ఎస్ ఎక్కడైతుందో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఆ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టాలి, అంతే సింపుల్. ఇప్పుడు ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ అంటే మీరు కరెక్ట్గా గమనించండి, ఎస్ ఉందా ఎస్ మైనస్ 3, ఎందుకు ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి. ఇక్కడ ఏ ఎంత 3, ఏ వాల్యూ ఏంటి ఇది, బి వాల్యూ ఇది, ఓకేనా. అవి కూడా మీరు క్లీన్గా రాసిన, ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, ఓకేనా. ఇప్పుడు ఎస్ ఉంది, ఎస్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది ఎస్ మైనస్ ఏ వస్తుంది. ఎస్ మైనస్ 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అర్థం దాన్ని. సో ఎస్ స్క్వేర్ అంటే ఏంటి, ఎస్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి సి చూడండి ఎస్ మైనస్ 3 వస్తుంది, ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అయితే 2 స్క్వేర్, ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ప్లస్ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ అంటే ఎస్ ప్లస్ ఏ పెట్టుకోవాలి. సో ఎస్ ప్లస్లో ఏమొస్తుంది ఎస్ ప్లస్లో వస్తుంది, అంటే ఎస్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అయితే 2 స్క్వేర్, అర్థమైందా, ఓకేనా. సింపుల్గా నెక్స్ట్ కూడా అంతే, ఏంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin h3 sin hyperbolic 3t into sin 3t. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin hyperbolic 8 into f of t ఫార్ములా ఏంది f bar s minus a minus f bar s plus a by 2. సింపుల్, ఏ వాల్యూ ఉంది ఇక్కడ 3, బి వాల్యూ కూడా 3a. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ లాప్లాస్ దేనికి ఏ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇది f bar s minus a దేనికి, ఈ ఫంక్షన్కి మనం అప్లై చేయాలి f bar s అనేది, f bar s minus a అనేది. దీనికి అనుకోండి, దీనికి కాదు, ఇది ఫంక్షన్ f of t అంటే ఇది, f of t అంటే ఇది. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన ఫార్ములా ఉంటుంది చూడు, దానికి మనం ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ కనుక్కోవాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్, సింపుల్. సో ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏకి ఎట్లా ఏనే 3 బై ఎస్ స్క్వేర్ అన్నాడు, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ హోల్ స్క్వేర్ రాసుకోవాలి ప్లస్ 3 స్క్వేర్, అంటే బి స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ మైనస్ 3 మళ్ళీ సేమ్ ఏ బై ఇక్కడ చూడండి ఎస్ ప్లస్ ఉంది. సో ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ అంటే ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో అర్థమైందా నీట్గా క్లియర్గా ఈ రెండు ప్రాబ్లమ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం ఏమన్నా అనిపిస్తే యూస్ఫుల్ తెలుసు కదా ఏం చేయాలి, రైట్.